ఏ ఊరండి మీది? గొల్లప్రోలు అండి. గొల్లప్రోలు. ఎలా ఉందమ్మా ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఎవరికి ప్రజల్లో మద్దతు ఎక్కువ ఉంటుంది? మాకు తెలిసి జనసేనకి ఉంటది అనుకుంటున్నాం అండి. అంటే జగన్ గారిని ఒకసారి చూసాం కదా, ఇతన్ని కూడా ఒకసారి చూద్దామని. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది, అలాగే అంతకు ముందు రోజు వంగా గీత గారు నామినేషన్ వేయడం జరిగింది. వీళ్ళిద్దరిలో ర్యాలీలో చూసుకుంటుంటే జనాభా కానీ ఎలా వచ్చారంటారు? ఎంతవరకు మద్దతు ఇచ్చారు? నాకు తెలిసి వంగ గీత కాకుండా జనసేనకి ఎక్కువ మద్దతు వచ్చినట్టు మేము అనుకుంటున్నాం అండి. అంటే గొల్లప్రోలు నుంచే బయలుదేరారు నామినేషన్ వేయడానికి. ర్యాలీలో అతని వెనక ఎక్కువ మంది మాకు కనిపించింది. ఎలా ఉందన్న పిఠాపురంలో చూసుకుంటే మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, జనసేన నుంచి వైసీపీగా, అట్లాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఎలా ఉంటుందంటారు? పవన్ కళ్యాణ్ పక్కా అండి. ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటే మరి 2 చోట్ల ఓడిపోయారు, అట్లాగే ఆయన పార్టీ నుంచి ఒక్క వ్యక్తిని కూడా గెలిపించుకోలేకపోయారు. ఆ గెలిచిన ఒక్క వ్యక్తి కూడా వైసీపీకి వెళ్ళిపోయాడు. అక్కడ ఓడిపోలేదండి, ఓడించారు, ఓడిపోలేదు. అక్కడ డబ్బులు పంచి చేసి అయితే కొంచెం ఆయన ఫస్ట్ రాంగ్ స్టెప్ చేసింది ఏంటంటే డైరెక్ట్గా పిఠాపురంలోనే అప్పుడే పోటీ చేయాల్సి ఉండాలి యాక్చువల్గా. అయితే కొంచెం ఆయన పిఠాపురం ఎలాగన్నా నెగ్గుతుందనే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనో ఇదేంటనో ఒక ఆవిడని తీసుకొచ్చి పెట్టారు. అయినా కూడా అప్పుడు కూడా చాలా మంచి ఓట్లు వచ్చాయి ఆవిడకి. కాకపోతే ఏంటంటే అతను చేయాల్సిన పొరపాటు పని ఏంటంటే అప్పుడే కనుక ఇక్కడే పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల కష్టాల మీద చాలా పోరాడాను. అయినా ఇప్పుడైనా మించిపోయిందే లేదు. ఇప్పుడైతే మాత్రం గ్యారంటీగా 1,00,000 మెజార్టీ తోటి, లక్ష తగ్గదు, 1,00,000కి ఒక్క ఓటైనా తగ్గదు, 1,00,000 మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఈసారి గెలుస్తున్నాడు. అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ ప్రజల ఏదైతే మాకు హామీలు ఇచ్చాడో అవన్నీ నెరవేరుస్తాడు. పిఠాపురాన్ని అభివృద్ధి చేసి ఈ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిని మిగతా నియోజకవర్గాలందరూ కూడా చూసుకుని నేర్చుకునేటట్టుగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి. ఎలా ఉందన్న పిఠాపురంలో చూసుకుంటే మరి ఎలక్షన్ లో జరుగుతున్నాయి, అట్లా చూసుకుంటే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి ప్రజల్లో మద్దతు ఉంటుంది అంటారు? ఈసారి అయితే పవన్ కళ్యాణ్ చూద్దామనుకుంటున్నాను అందరూ అయితే. ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గారు గతంలో చూసుకుంటుంటే మరి 2 చోట్ల ఓడిపోవడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ మొత్తం పోటీ చేసినా కానీ ఒక్క సీటు గెలిచా, ఒక్క సీటు కూడా వైసీపీకి వదిలేసుకోవడం జరిగింది. ఆయన మీద అంత నమ్మకం ఏంటి అసలు? అంటే అన్న ఆయన మామూలుగానే బోలన్ చేశారు రైతులకి. ఇక్కడ చూసారు కదా మీరే. ఇప్పుడైతే కంపల్సరీ పిఠాపురం అయితే 100% పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మేమే చెప్తున్నాం కదా, 100% పవన్ కళ్యాణ్ గారు వస్తారు. మరి వంగా గీత గారి పరిస్థితి ఏంటంటారు? వంగా గీత గారు అంటే ఆవిడ మీద అభిమానం ఉన్నా ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ సీట్ ఇది. మొన్న నామినేషన్ రోజు కూడా మీరు చూసే ఉంటారు ఎంత జనం వచ్చారో కదన్నా. ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే కంపల్సరీ చూడాలి. మీకు మొన్న జరిగినప్పుడు నామినేషన్ బట్టి వచ్చే జనాలు బట్టి మీకు తెలిసిపోవాలన్న ఆటోమేటిక్ గా. వంగా గీత గారికి నామినేషన్ వచ్చినప్పుడు 7,000 నుంచి 8,000 మంది వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి 70,000 నుంచి 80,000 మంది వచ్చారు. అక్కడే రిజల్ట్ తెలిసిపోయింది. జనాల్లో కూడా మార్పు వచ్చేసింది. ప్రభుత్వం దగ్గర నుంచి వ్యతిరేకత, మార్పు కోరుకుంటున్నారు. సరైన వ్యక్తి పిఠాపురం తగిలేరు, ఇప్పుడు దాకా లేరు. సరైన వ్యక్తి తగిలేరు. ఆయన్ని నిజంగా విధంగా చెప్పాలంటే గాజువాక వారికి, భీమవరం వారికి థ్యాంక్స్ చెప్పాలి. మేము బంగారాన్ని వదులుకున్నారు. వాళ్ళు బంగారాన్ని, పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేయాలో, ఎలా చేయగలరో జనాలకి, ప్రజలకి, రాజకీయ నాయకులకి అందరికీ చేసి చూపెడతారు. ఆయన అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అయినా ఖచ్చితంగా మార్పుని తీసుకొస్తారు. మార్పు అంటే ఇంకా ఇలాంటి మార్పు కాదు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఏం చేయగలరు, ఇప్పుడు దాకా ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఏం చేయలేకపోయారు, ఆయన చేతిలో కూడా ఏం చేయలేకపోయారు, ఈయన ఏం చేయగలరు అన్నది ఖచ్చితంగా ఆయన చేసి చూపెడతారు. మరి వంగా గీత గారి పరిస్థితి ఎలా ఉంటుందంట? ఉంటది నా కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఉంటది, లేకుండా ఏమవుతుంది. ఎందుకంటే అధికారం పార్టీల నుంచి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా చేసిన ఆవిడ కూడా మంచి సమాజంలో మంచి పేరు ఉంది. కానీ మార్పు అయితే ఖచ్చితంగా ఎవరు ఎక్కువ చేస్తారన్న దాని మీద జనాలు ఎక్కువ ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సాక్షాత్తు సీఎం జగన్ వచ్చి ఇక్కడ ఇప్పుడు పోటీ అనేది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అనేవాడు అనౌన్స్మెంట్ చేశారో, చేసిన కాడి నుంచి ఒకటే మాట, ఆల్రెడీ గెలిచేసాం, మెజారిటీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటున్నారు. అది ప్రజెంట్ అయితే 1 సైడ్ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రజలందరూ. దాన్ని బట్టి మీరే తెలుసుకోవాలి, 1 సైడ్ అయిపోయింది. అయితే ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది, ఎంతవరకు అభివృద్ధి చెందింది అంటారు ఆంధ్రప్రదేశ్? అభివృద్ధి పరంగా ఓపెన్ గా మాట్లాడుకుంటే అయితే 0 అన్న. అంటే ఎక్కడో ఏదో చిన్న చితక కట్టు ఓపెన్ గా చెప్తున్నారు. కానీ సంక్షేమం అనేది అంటే ఇప్పటి వరకు దాదాపు మనం పుట్టి
ఒక 25 years అలా అవుద్ది. ఇప్పుడు వరకు సంక్షేమ పథకాలు అయితే ఎవరో కూడా ప్రజలకు అంతంత డబ్బులు పంచలేదు, అది వేరే విషయం. కానీ ఏంటంటే ప్రజలకి డబ్బులు పంచడం అనేది అసలు కరెక్ట్ కాదనే అభిప్రాయం నాది. ఎందుకంటే ఒక కష్టపడే వాడికి డబ్బులు ఇచ్చి వాడిని సాగుబోధన చేసి కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఉన్న స్కిల్ అనేది, టాలెంట్ అనేది నువ్వు బయటికి తీసుకొచ్చి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ ఏరియాలో ఇండస్ట్రీస్ గట్రా తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా జాబ్ పరంగా మీరు కల్పిస్తే, ఆ కల్పించిన దాన్ని బట్టి వాళ్ళంతటి వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం, అలా వాళ్ళకి వాళ్ళు డెవలప్ అవుతాయి ఇండివిజువల్. అంతేగాని సంవత్సరానికి 5,000 ఇచ్చాం 10,000 ఇచ్చాం అనేది కరెక్ట్ కాదు. ఓపెన్ గా చెప్పాలంటే డెవలప్మెంట్ అయితే జీరో అన్న. ఓపెన్ గా చెప్పాలంటే సంక్షేమం అయితే పర్వాలేదు కానీ కాకపోతే అంత ఇవ్వకూడదు. ఎందుకంటే ఇండియాలో ఏ స్టేట్ లో చూసుకున్నా ఇంత సంక్షేమం అనేది లేదు. ఈ ఒక్క స్టేట్ లోనే ఆ పథకం అని ఈ పథకం అని వంకపెట్టి ఏదో విధంగా వాళ్ళ అకౌంట్ లోకి 10,000 20,000 వేస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదని అభిప్రాయం. కష్టపడేవాడిని చెడగొట్టకూడదు. ఓపెన్ గా చెప్పాలంటే అది కష్టపడేవాడిని వాడికి ఇంకా అవకాశాలు కల్పించాలి మనం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆలోచించి ఇప్పుడు యువత ఉన్నారు ఈ 5 ఏళ్లలో కూడా ఎక్కడా కూడా డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే పీజీలు పిహెచ్డీలు ఏ కోర్స్ అయినా కానీ ఏ చదువులైనా చదివిన తర్వాత వాళ్ళకి మినిమం జాబ్ క్యాలెండర్ కానీ ఐటీ సెక్టర్ పరంగా కానీ ఫార్మా ఇండస్ట్రీస్ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ పరంగా కూడా డెవలప్మెంట్ అనేది లేదు. వంగగీత గారు నామినేషన్ వేశారు, పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేశారు. ఇద్దరు నామినేషన్ వేసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారు? ఓట్లు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జనసేనకి. ఎందుకు జనసేనకి? అంటే గతంలో పాలించలేదు, ఏ అధికార పదవులు లేవుగా పవన్ కళ్యాణ్ గారు. పదవులు ఎక్కలద్దు, మొత్తం అంతా కలిపి చేసేదంతా ఆయనే. మొత్తం అంతా చేసేదంతా ఆయనే. జగన్ గురించి మాట్లాడదాం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక్కర్లేదు. 1,00,000 ఓట్ల మెజార్టీ అంతే చెప్పవలసింది. 5 సంవత్సరాల్లో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కదా మీకు ఉన్నది, మరి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేస్తున్నారు అంటున్నారు? ఎవరికి? 5 సంవత్సరాల్లో ఉన్నది ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపించాలంటున్నారు. ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి వేస్తున్నాం మేము ఓటు. అది కాకుండా నేను తప్పని చేస్తాను. మాయి 25,000 కోట్లు తినేసాడు ఎవరో జగన్ కరోనా టైంలోని. నేనేమి కదా టాపి మేతల చేత కాదు, ఎవరి చేత నేను వేయించిన వెయ్యి నివన కూడానే. టాపి మేతలు ఎవరు కూడా వెయ్యకూడదు ఆయనకి. మనం 18 లక్షల జనం, 18 లక్షల జనం కూడా ఎవరు వెయ్యొద్దు. అది చెప్పేది. అంటే మీకోసం ప్రొటెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు. ఫస్ట్ ఇసుక కొరత గానీ ఇలాగ కార్మికులు ఇబ్బంది పడుతున్నారని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత దానికి ఏమైనా సొల్యూషన్ తీసుకొచ్చారా? ఏమీ లేదు అబ్బాయి, ఏమీ లేదు. ఉన్నాగాడికి నాశనం చేశాడు మమ్మల్ని. ఇంకా గీత గారు చేసి ఉన్నారండి ఇంత మునుపు. కాబట్టి మా కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆయన్ని మేము చేసుకుంటాం. పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారని మాకు చాలా సంతృప్తిగా ఆశ ఉన్నది. అంటే మరి గతంలో వంగగీత గారు చేశారు కదా ఎంపీకి ఎమ్మెల్యేగా, అప్పుడు అభివృద్ధి జరగలేదు? జరిగింది, జరగలేదు అంటలేదు. మామూలుగా గీత ఎమర్జెన్సీ, వంగ గీత ఎమర్జెన్సీ అన్ని కూడా పెట్టారు, చేశారు. చేయలేదంటలేదండి. ఆవిడ చూసాము, ఈయన కూడా చూడాలి. అది మా ఉద్దేశం. అంటే ఒక మాట మీద ఉంటారు పిఠాపురం ప్రజలంటే, వాళ్ళు ఎటు ఓటు వేయాలనుకుంటే అటు అందరూ ఒక మాట మీద ఉంటారు అన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఈసారి ఖచ్చితంగా వేస్తారా ఓట్లు? ఈసారి ఖచ్చితంగా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. బాబు మీ పేరు? కృష్ణమేశ్వరరావు. ఇది పిఠాపురం నియోజకవర్గం. ఎలా ఉండబోతుంది ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు? నిన్న చూడక్కర్లేదండి, ఇంకా దూలు పెడుతుంది. ఇంకా అలాంటి సమస్య ఏమి లేదు. నేను క్వశ్చన్ అడగముందే చెప్పాను, దూలు పెడుతుంది. ఇంకా క్వశ్చన్ ఏమి లేదండి. ఇంకా పోటే ఉంటుంది, దుమ్మెత్తది అంటారు కదా. ఇంకా దున్నెత్తది పోతున్నాయి. 2 సీట్లు పోటీ చేశాడు, 2 చోట్ల ఓడిపోయాడు. అలాంటి వాడికి ఓటు వేసినా వేస్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ ఇంకేం తెచ్చిందండి? దొంగసారి బెడ్కి బొక్కలు పోయిందని ఏం చెప్తుంటేనే పులకరాయి కొట్టించారంట కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొట్టించారంట. ఆడు కొట్టించలేదండి, దొంగనాడు వాడు కొట్టించుకున్నాడు. లేకపోతే అక్కడ కొడుతున్నాడు. అంటే ఇప్పుడు 2 ఓట్లు వేయాలి మీరు ఈసారి, ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి వేయాలి. బాబు మీ పేరు? రుద్రయ్య అండి. రుద్రయ్య గారు. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం ఇది. పిఠాపురం అండి. ఎలా ఉంది ఇక్కడ? వంగగీత గారు నామినేషన్ వేశారు, పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేశారు. ఇద్దరిని చూశారు, ఎలా ఉంది? ఇద్దరు చాలా తేడా వచ్చిందండి. చాలా తేడా వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ అయితే వచ్చిన జనం నేను వెళ్ళామండి. మేము పిఠాపురం ఓకొత్తారు వాళ్ళ జనం ఓసుకోతాండి. ఇంకా అంతా పక్కా నీకు ఏం అనుమానం లేదు. కొంతమంది అంటున్నారు మీలాంటి పెద్దోళ్ళు, నామినేషన్ అంటే నామమాత్రం వెయ్యాలి కాబట్టి వేస్తున్నారు కానీ గెలుపు తథ్యం అంటున్నారు. అసలు ఏమి లేదండి. ఇంకా ఓస్తాకంగా మేము ఓసుకోతండి. ఇంకా గీత గారి పరిస్థితి ఏంటి? గీత గారు మనకి అవ్వదండి. గీత ఒకసారి చూసాం కదండి, 2 సార్లు చూసాం. 2 సార్లు చూసామండి. ఇంకేం అవ్వదండి. అంటే ఓట్లకి డబ్బులు పంచుదాం ఇవన్నీ అనుకున్నారు. ఈ నిన్న నామినేషన్ సిచ్యువేషన్ చూసాక పంచే ప్రసక్తి ఉందా? ఏమో తెలియదండి. అదైతే మనకు తెలియదండి. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇలాగే గాజువాకలో భీమవరంలో ఇలాగే చెప్పారు, ఓట్లు కొనేసాం మనకు ఓట్లు వేసారు. ఇప్పుడు ఈసారి కూడా అంతే పిఠాపురం ప్రజలు ఇక్కడ కొన్నా తీసుకోరండి, డబ్బులు తీసుకోరు.
ఒకవేళ తప్పది డబ్బులు తీసుకోరండి. డబ్బులు తీసుకోరండి. డబ్బులు తీసుకున్నా ఎవడో ఓటు వేయరండి ఇంకా. అదండి.